ధైర్యం ఉండాలి. చెప్పేదే చేసేదే చెప్పాలి, కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చెప్పుకుంటా జనాన్ని మోసం చేసుకుంటా మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది జనాన్ని మోసం చేయడం తెలుస్తుంది. నీ మాట నువ్వు ఏమి చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 500 రూపాయలు ఇస్తానని చెప్తా ఉన్నాడు. రైతు భరోసా 13,500 నుంచి 16,000 మటుకి పెంచుతున్నాడు. మొదటి దఫ సంవత్సరంలో 8,000 ఫస్ట్, రెండోసారి 4,000, మూడోసారి 4,000, అంటే 16,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అట్లాగే అమ్మఒడి 15,000 నుంచి 17,000 పెంచుతూ ఉన్నాడు. అట్లాగే చేయూత కింద లాస్ట్ 5 సంవత్సరాలు 75,000 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా 75,000 ఇవ్వడం జరుగుతుంది. ఈబీసీ నేస్తం, కాపు నేస్తం కొనసాగింపు 15,000, 4 సంవత్సరాలు 60,000 ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలు 60,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరలా 60,000 ఇవ్వడం జరుగుతుంది. మరి అట్లాగే చేనేతకి సంవత్సరానికి 24,000 వంతున 5 సంవత్సరాలు 1,50,000 ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకారులు భరోసా, పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇల్లు మొన్న ఇచ్చిన 30 లక్షలు ఇళ్ల స్థలాలు, ఇల్లు కాకుండా ఇంకా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరన్నా ఉంటే ఇంకా 10 లక్షలు సెకండ్ ఫేజ్లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పేదవాడికి, అర్హుడైన ప్రతి పేదవాడికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ 0 వడ్డీ కొనసాగింపు, లారీ డ్రైవర్లకి ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. కళ్యాణ మస్తు తోఫా కొనసాగింపు. ఒకటి శుభవార్త ఏంటంటే అవుట్సోర్స్ ఉద్యోగులు, చిన్న ఉద్యోగులకి ఈ పథకాలన్నీ అమలు కావట్లేదు. 25,000 లోపు అవుట్సోర్స్ ఉద్యోగస్తులకి, ఎవరైనా చిన్న ఉద్యోగస్తులకి ఈ స్కీములన్నీ అర్హత పొందే విధంగా తీసుకురావడం నిజంగా చాలా మంచి అవకాశం. అట్లాగే వ్యవసాయం రంగం, వైద్య రంగం, విద్యారంగం, యువత ఉపాధి, 5 ఏళ్లలో ఉద్యోగాలు మరి 6,48,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ మైనారిటీ సంక్షేమం, బీసీల సంక్షేమం, కాపుల సంక్షేమం ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బడ్జెట్ గురించి, ఈ మేనిఫెస్టో గురించి కూడా చాలామంది ఇంతేనా అని ప్రతిపక్షాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇదే కదా అని. అది చేతులెత్తేసే పని కాకుండా ఇది చేయగలుగుతాం. దీని మీద ఇది ఆయన గతంలో కూడా నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇదెంత, అమ్మఒడి ఏంటి, చేయూత ఏంటి, 18,000 ఏంటి అని ప్రతిపక్షాలలో మరి చెప్పడం జరిగింది. మరి అది చేసి చూపించాడా లేదా అనేది, కరోనా వచ్చింది, ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. అయినా సరే అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడా కూడా అక్కజరిగిన అకౌంట్లోకి డబ్బులు పంపించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీ చెప్పి రుణమాఫీ కూడా చేయలేకపోయాడు. కనీసం ఆసరా చెప్పాడు, ఆసరా చేయలేకపోయాడు. ఉద్యోగాలు చెప్పాడు, ఉద్యోగాలు చేయలేకపోయాడు. ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు ఆయన. మరి అప్పుడు పరిస్థితి లేదు, మరి ఎందుకు చేయలేకపోయాడో ఎవరో తెలియదు. అప్పుడు అదే బడ్జెట్, ఇప్పుడు అదే బడ్జెట్. మనకి ఇంకా
ఆర్థిక పరిస్థితి కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పాలైంది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ అమలు చేయడం జరిగింది. ఈ అమలు చేసే దాంట్లో ఎక్కడా కూడా లోపం లేకుండా ఎవరి చేత కూడా ఏది చూపించుకోకుండా చెప్పాడంటే అది చేస్తాడు అనే నమ్మకంతో ఈ బడ్జెట్ ఈ మ్యాండేట్తో రిలీజ్ చేయడం జరిగింది. మరి కొంతమంది రుణమాఫీ అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. చాలామంది రుణమాఫీ చేస్తే అది సాధ్యమయ్యేది కాదు వాస్తవం. దాని బదులు రైతు భరోసా ఇస్తే ప్రతి రైతుకి అరెకరున్న రైతు కూడా ఈ డబ్బులు వస్తూ ఉన్నాయి 16,000. అదే రుణమాఫీ అయితే ఎక్కువగా బాకీలు బ్యాంకులో బాకీలు ఉన్న వాళ్ళకే పోతే తప్పితే వాళ్ళే ఏమనుకుంటారు, వాళ్ళకి పోయి మాకు బాగాలేదు కదా, ప్రతి రైతుకి లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంతో మరి సాధ్యం కాదు, రుణమాఫీ అనేది సాధ్యం కాదని గత 2014లో కూడా 50,000 చెప్పన్నా కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అది సాధ్యమయ్యే పని కాదు, ఓడిపోయినా పర్వాలేదు కానీ సాధ్యం కాదని ఆ రోజు చెప్పలే ఆయన. చంద్రబాబు నాయుడు చెప్పి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమలు కానీ హామీలన్నీ కూడా చెప్తా ఉన్నాడు.